నంద్యాల మూడవ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన మేదరి పుల్లయ్య హత్య కేసులో నిందితులను పోలీసులు అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. నంద్యాల పట్టణంలోని దేవనగర్లో నివాసం ఉంటున్న మేదర్ పుల్లయ్య అదృశ్యంపై కుమారులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా విచారణ చేపట్టిన పోలీసులు మేదర్ పుల్లయ్యను హత్య చేసిన నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. ఎస్పీ క్యాంప్ కార్యాలయం నందు ఎస్పీ సునీల్ శరానా ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. దేవనగర్లో నివాసముంటున్న పుల్లయ్యకు చెందిన ఇంటిని ధనుంజయ అనే వ్యక్తి అమ్మించాడు. పుల్లయ్య భార్యతో విడాకులు తీసుకుని ఒంటరిగా జీవనం గడుపుతున్నాడు. కుమారులు వేరే ప్రాంతంలో నివాసమున్నారు. దీంతో ఒంటరిగా ఉన్న పుల్లయ్యను బెదిరించి డబ్బులు రాబట్టాలని ధనుంజయుడు కుట్ర చేశాడు. పుల్లయ్యను ఆటో నగర్కు పిలుచుకొని అక్కడి నుంచి గడివేముల మండలం భోగేశ్వరం గుడికి వెళ్లే దారిలో వాహనం నిలిపి 25 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. మృతుడు పుల్లయ్య తన వద్ద డబ్బులు లేవని చెప్పటంతో గొంతుకు తాడు బిగించి తలపై దాడి చేసి హత్య చేశారు. అనంతరం మద్దూరు సమీపంలోని కుందు నదిలో వేసి అతనికి చెందిన సెల్ ఫోన్, హెల్మెట్, కత్తిని నీళ్లలో వేశారు. విచారణ చేపట్టిన పోలీసులు ధనుంజయుడు హత్య చేసినట్లు గుర్తించారు. ధనుంజయతో పాటు మరో ముగ్గురు గంగాధర రాఘవ, బెస్త శ్రీకాంత్, సంతోష్లు నిందితులుగా ఉన్నట్లు పోలీసులు గుర్తించి వారిని అరెస్టు చేశారు. ఇప్పుడు ఈ కేసు ఇన్వెస్టిగేషన్ భాగంగా ఇవి అన్ని ప్రాపర్టీస్ ని రికవర్ చేసి సీజ్ చేయడం జరిగింది. ఈ మర్డర్ లో యూజ్ అయిన నైఫ్, 2 DVRs, ల్యాప్టాప్ అండ్ ఇంకా ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ ని సీజ్ చేయడం జరిగింది. యాజ్ పర్ ది కన్ఫెషన్ ఆఫ్ ది అక్యూజ్డ్ పర్సన్స్ A1, A2, A3, A4. దీంట్లో A1 భోజనాల ధనుంజయ్ 35 years, సన్ ఆఫ్ నారాయణ, నేటివ్ ఆఫ్ బిల్కలా గుద్దూరు విలేజ్, గడివేముల మండల్, కానీ ఇప్పుడు నంద్యాలలో వైఎస్ఆర్ నగర్లో ఉంటున్నారు. Murder law mainly because of financial issues especially between the A1 and deceased person Medari Pullaya. ఈ మర్డర్ వాళ్ళందరూ కలిసి చేశారు. Money mainly was some money, it seems like it was pending for A1, but both A1 and A2, they wanted to extort more money from this person because this person was staying alone. అతను ఒంటరిగా ఉంటున్నాడు కాబట్టి అతనికి దీంతో పాటు he was also a retired employee of Gas Authority India, so he had some money. Using that money he purchased some farmland and he had one house also which he had recently sold.